నోటిఫికేషన్ జారీ చేసింది. ఏమంటే మాకు మాకు ఇంతవరకు మాకు ఎవరు మీ భూమి ఇస్తారని వచ్చి అడిగిన వాళ్ళు లేరు, మీటింగ్ పెట్టిన వాళ్ళు లేరు, గ్రామ సభ జరిపిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఇది కూడా మీరు వచ్చి అడగడమే మమ్మల్ని, ఇంతమంది ఎవరు రాలేదు. నోటిఫికేషన్ చేశారండి. నోటిఫికేషన్ చేస్తే మాకు అసలు మాకు చెప్పింది ఎవరు మా దాకా వచ్చింది లేదు. ఎందుకంటే మాకు ఇంతకుముందు ఇచ్చిన తుళ్ళూరు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళకి 10 ఏళ్ళ నాడు ఇచ్చిన వాళ్ళకి ఏమీ లేదు. ఇవాళ మళ్ళీ మమ్మల్ని అంటే వాళ్ళని చూసి మేము వీలేమండి. వాళ్ళని చూసేయడానికి వాళ్ళు బ్రహ్మాండంగా మా చుట్టాలు కూడా ఉన్నారు అక్కడ తుళ్ళూరు ఆ పక్క వాళ్ళు మాకు ఇచ్చారు, మా అన్నీ బాగానే ఉన్నాయి, మీరు కూడా ఇవ్వచ్చు ఇవ్వండి వాళ్ళు చెప్తే మేము ముందుకు పోవచ్చు. అసలు వాళ్ళు ఏమంటున్నారంటే మాకే దిక్కులేదు స్వామి, మీకు మళ్ళీ ఎవరు ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు. మీరు ఎందుకు ఇస్తారు, ఈ బాగుండి నష్టపడతారు అంటున్నారు. బ్యాంకు పోతేనేమో ల్యాండ్ పూలింగ్ పోతుంది, మీ భూమి మీ లోన్ ఇవ్వద్దు అంటున్నారు, లోన్ ఆపేస్తున్నామండి అని అంటున్నారు వాళ్ళు. మేము డబ్బులు ఎక్కడ తెచ్చుకోవాలి, మీ పెట్టుబడి ఎక్కడ తెచ్చుకోవాలి, మా పొలం ఎట్ట పండియాలి, మా కుటుంబాలు ఎట్ట కలపాలి, ఇబ్బందిగా ఉంది మాకు. అందుకని మేము ఇవ్వండి. నిర్మాణం పనులు ఏం జరిగినా ఏదో అట కదిలిచ్చారు, శంకుస్థాపన చేశారు, అది జరుగుతుంది అన్నట్టే ఉంది. కానీ అది ముందుకు పోవట్లేదు, మా దాకా రావట్లేదండి. ఏ రోజుకి ఆ రోజు మేము కొత్త పాత చూస్తున్నాం కదా, పరుగులు లేదండి, ఒట్టిది. అది అంతా చెప్పుకోవటం గవర్నమెంట్ ఆ విధంగా చెప్పి రైతుల్ని పరిగెత్తించడానికి చెప్తే ఇంకేం కాదండి.